వరంగల్ లోక్సభ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పార్టీకి రాజీనామా చేయడంతో గులాబీ అధిష్టానం డైలమాలో పడింది. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబుమోహన్ ను దించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రేసులో స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, వరంగల్ జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ బాబు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుల్లో బోడన్న, జోరిక రమేష్ పేర్లను బీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తోంది. పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్లతో గులాబీ బాస్ చర్చించినట్లు తెలుస్తోంది. వరంగల్ లోక్సభ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి అటు కడియం కావ్య రాజీనామా చేయడంతో ఇప్పుడు ఎవరిని నిలబెట్టాలి అని చెప్పేసి బీఆర్ఎస్ తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బాబుమోహన్ పేరుతో పాటు మాజీ ఎమ్మెల్యే రాజయ్య పేరు కూడా వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు మనకు రంగనాథ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రంగనాథ్, ముఖ్యంగా ఇప్పుడు వరంగల్ టికెట్ ఎవరికి దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎటువంటి చర్చ నడుస్తోంది? జ్యోత్స్న, కడియం కావ్య వరంగల్ లోక్సభ బరి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున తాను తప్పుకుంటున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం అభ్యర్థి కోసం తీవ్ర కసరత్తు జరుగుతుంది. నిన్న రాత్రి నుంచి ఆ ప్రయత్నాలు కూడా ఉన్నాయి. యాక్చువల్ గా కడియం కావ్య అనౌన్స్మెంట్ ముందు కూడా కొంత ఆశావాహులు ప్రయత్నాలు చేశారు. ఒకవైపు తెలంగాణ ఉద్యమకారుల నుంచి బోడడిన్న జోరిక రమేష్ ఇట్లాంటి మాజీ కార్పొరేట్ కేవీజాకు సంబంధించిన నేతలు ప్రయత్నాలు చేస్తే, మరోవైపు ఆరూరు రమేష్ మొదట్లో ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కడియం శ్రీహరి ఖచ్చితంగా తనకు టికెట్ కావాలి, తన కూతురుకు టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నం చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా తప్పుకున్న పరిస్థితి. కడియం కావ్య నిన్న రాత్రి లోక్సభ బరి నుంచి తప్పుకుంటున్నట్టుగా లేఖ విడుదల చేసిన తర్వాత మొత్తం అనూహ్యంగా కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. యాక్చువల్ గా ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ లోక్సభ బరిలో పోటీ చేస్తానని చెప్పిన బాబుమోహన్ ప్రస్తుతం కేసీఆర్ తో టచ్ లకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ అధిష్టానంతో బాబుమోహన్ టచ్ లకు వెళ్లారు. వరంగల్ లోక్సభ తనకు టికెట్ కేటాయించాలంటూ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్యను కూడా లోక్సభ నుంచి ఇక్కడ నిలబెట్టడానికి ఆల్రెడీ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజయ్యను మళ్లీ బరిలోకి దించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్ గా రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరడానికి చేసిన ప్రయత్నాలు అవన్నీ కూడా విఫలం కావడంతో రాజయ్య ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్న నేపథ్యంలో కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా రాజయ్యకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. మళ్ళీ లైవ్ గా వచ్చే అవకాశం ఉంది, ప్రజల్లో తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీలోకి రావాలి, లోక్సభ నుంచి పోటీ చేయాలంటూ కూడా పల్లారాజేశ్వర రెడ్డి రాజయ్యను కోరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి తుది నిర్ణయం కేసీఆర్ గా ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఉంటాయని చూడాలి. మరోవైపు బాబుమోహన్ రాజయ్యతో పాటు వరంగల్ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ పేరు కూడా వినిపిస్తుంది. ప్రధానంగా సుధీర్ కుమార్ భీమదేవరపల్లి మండలానికి సంబంధించిన వ్యక్తి కావడం, మరోవైపు వరంగల్ జడ్పీ స్థానం నుంచి జడ్పీ చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి, ఇక్కడున్న లీడర్స్ తో సంబంధాలు ఉండడం, వివాద రహితుడిగా ఉన్న నేపథ్యంలో సుధీర్ కుమార్ పేరు కూడా ప్రస్తుతం వినిపిస్తోంది. ప్రధానంగా ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి లోక్సభ టికెట్ కేటాయించాలంటూ ప్రధానమైన డిమాండ్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో వరంగల్ లోక్సభ టికెట్ విషయంలో అటు బాబుమోహన్, ఇటు డాక్టర్ టి రాజయ్య, సుధీర్ కుమార్లతో పాటు కేజీఆకు సంబంధించిన పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళంతా కూడా మాజీ కార్పొరేటర్లుగా ఉన్నారు. ప్రధానంగా కేటీఆర్ తో సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరంగల్ లోక్సభ అభ్యర్థి ప్రకటన ఇమీడియట్ గా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించాలి. మరోవైపు ఆ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో కొంత చర్చ కూడా చేయాలి. దానికి సంబంధించి కొంత వర్క్ చేయాల్సిన అవసరం ఉంది, అండర్గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి, పల్లారాజేశ్వర రెడ్డితో పాటు వినయ్ భాస్కర్లకి ఈ పనిని రాత్రి కేసీఆర్ కేటాయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆల్రెడీ కసరత్తు ప్రారంభించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పలువురితో మాట్లాడుతున్నారు. అసలు మొత్తం ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి, లోక్సభ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎటువంటి డిమాండ్ ఉంది, ఎవరికి టికెట్ ఇస్తే ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఒకటి తప్ప మిగిలిన అన్ని కూడా కాంగ్రెస్ ఖాతాలో ఉండడంతో అక్కడ ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది అనేది కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు బాబుమోహన్ ఇక్కడికి వస్తే, బాబుమోహన్ వరంగల్ లోక్సభ అభ్యర్థిగా వస్తే ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ తరఫున గతంలో ఇక్కడ ప్రచారం చేసిన బాబుమోహన్ కు కొంత రెస్పాన్స్ ఉంది. మరోవైపు ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ లోక్సభ బరిలో ఉంటారని ప్రకటించిన నేపథ్యంలో మరి బాబుమోహన్ ఇక్కడికి వస్తే ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుందన్న అలా చర్చ కూడా జరుగుతుంది. ఆ దిశగా బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు డాక్టర్ టి రాజయ్యను వెనక్కి తీసుకొచ్చి ఆయన్ని లోక్సభ బరిలో నిలబెట్టాలి. ఎందుకంటే కడియం శ్రీహరి ఇచ్చిన షాక్, మరోవైపు కడియం ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలన్న ఒక
ప్రయత్నం కూడా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. కడియం ఎప్పుడైతే డాక్టర్ టి రాజయ్యను పక్కకు పెట్టి కడియంకు టికెట్ ఇవ్వడం, కడియం థియరీ కొంత కడియం థియరీ ప్రయారిటీ ఇచ్చిన నేపథ్యంలో కడియం షాక్ ఇచ్చారు. నిన్న రాత్రి ఆయన మాట్లాడుతూ కూడా తాను పార్టీలో జరుగుతున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో తాను ఇక్కడ ఉండే పరిస్థితి లేదంటూ కూడా చెప్పిన పరిస్థితులు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా కడియంని అటాక్ చేసేందుకు డాక్టర్ టి రాజయ్యను తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఫస్ట్ కడియం థియరీని అటాక్ చేయడానికి డాక్టర్ టి రాజయ్య, ఆ తర్వాత బాబు మోహన్, ఆ తర్వాత సుధీర్ కుమార్, ఈ ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్ళతో పాటు బోడడిన్న జోర్క రమేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఎవరి పేరు ప్రకటిస్తారు అనేది ప్రస్తుతం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రంగనాథ్.